ఎక్కడో చూశాను. బ్రేస్లెట్. బాబాయ్ కొట్టింది. బ్రేస్లెట్. దొంగనయ్యాల ఆనంద్, బరువు తగ్గించి స్లిమ్ అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదరా. నీకోసం 6 నెలల్లో 25 kgs తగ్గించుకొని వస్తే నన్ను మోసం చేసావు కదరా దుర్మార్గుడా. నువ్వు బాగుపడవురా. బ్యానర్ లో ఉన్నది నువ్వే కదూ, అది గ్రాఫిక్స్ కాదా? Shut up! ఇక్కడ నేను సీరియస్ గా తిడుతున్నాను. డోంట్ డిస్టర్బ్. ఒరే దుర్మార్గుడా, నీచతి నీచుడా, రాస్కల్. నువ్వు కట్టుకుంటున్నావే ఆ తొక్కల బాగుంది నక్క దోస్కాయ్. సిమ్రన్, సిమ్రన్, బ్లడీ సిమ్రన్, డాకీ మక్కీ పుసిక్యాట్. ఏంటి సిమ్రన్ ఇంత డీసెంట్ గా తిడుతున్నావు? ఇప్పుడు నేను తిడతాను చూడు. పిశాచి, రాక్షసి, నువ్వు నువ్వు సర్వనాశనం అయిపోతావే. చూడు, ఇక్కడి నుంచి తిడితే వాళ్ళకి వినపడదు. లోపలికి వెళ్ళి తిడదాం పదా. స్టాప్ ద కార్. ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ గుంపుగా తిరుగుతున్నారు. అది ఈ టీవీలో డి ప్రోగ్రామ్ కి ఆడిషన్స్. ఇక్కడ యాంకర్ కనిపించట్లేదు. ఆయన ఈ దరిద్రాన్ని చూడలేక పెళ్లి కొడుకి కోటి చేసి పారిపోయాడు. కూర్చో. గోళ చేయటానికి వచ్చినట్టున్నారు. థ్యాంక్ యూ. ఏదైనా లోకల్ గా తిట్టు. లోకల్ గా నీ మొహం మీద నా లెఫ్ట్ హ్యాండ్ తో ఇదేదో సినిమా టైటిల్ లా ఉంది. వదిలితే అది కూడా పెట్టేస్తారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అక్కడ జరిగే దానికి నేను ఇక్కడ డబ్బింగ్ చెప్తాను చూడు. మా వంశం ఉందే మర్యాద లేని వంశం. ఇంకా నయం, మా వంశానికి ఈ బుద్ధి తక్కువది కోడలుగా వస్తోంది. మోహన్ చూస్తుంటేనే పనికి మాలిందని అర్థమవుతోంది. హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు? అది మూసీ నదిలో బోట్ రైడింగ్ కి వెళ్ళబోతున్నాం. కంపు కొడుతుంది. మా కంప కంటేనా? ఇప్పుడు మనం ఇద్దరం ఆశీర్వదిద్దామా? బాగా షుగర్ బీపీ వచ్చి సర్వనాశనం అయిపోండి. ఉంటుంది కదా. నాకు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలనుంది. ఏ కార్?